నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద గుడి దగ్గర కాంప్లెక్స్‌లో మా క్లినిక్ ఉంటుంది. అసలు యువతకి మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని ఇదివరకు రోజుల్లో 40 దాటినాక వచ్చే సమస్యలు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇప్పుడు 20లోనే కనిపిస్తున్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే వాతం. ఈ వాతం అనేది ఎప్పుడైతే శరీరంలో పెరిగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకో కారణం బ్లడ్‌లో క్వాలిటీ లేకపోవడం. న్యూట్రిషన్ సరిగ్గా అందక, బ్లడ్ కూడా సరిగ్గా అందక శరీర భాగాల్లో నొప్పులు స్టార్ట్ అవుతాయి ఎముకల్లో గూడా. ఈ కారణం ఏంటంటే వర్కింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లు ఉంటారు. ఎప్పుడు చూసినా టైప్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి టైప్ చేస్తూ ఉంటారు. అప్పుడు వేలి యొక్క కణుపుల దగ్గర నుంచి, జాయింట్స్ దగ్గర నుంచి భుజం దాకా నొప్పులొస్తూనే ఉంటాయి. ఇది వాళ్ళు కూర్చొని వర్క్ చేయటం వల్ల వెన్నుపూస కూడా నొప్పొస్తుంది. తర్వాత కింద లంబార్ అంటే నడుము భాగంలో కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎప్పుడైతే వీక్ అయిపోయి నెర్వస్ సిస్టమ్ కూడా కొంచెం వీక్‌గా ఉండి డిస్కులు జరుగుతాయో, డిస్కులు ఒత్తడం వల్ల సయాటికా ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఒక చిన్న పని చూడండి, వేలు దగ్గర మొదలుపెడితే కాలు దాకా వస్తుంది. ఇవన్నీ జాయింట్ పెయిన్స్ అన్నీ రావడానికి రీజన్ ఏంటి అంటే శరీరానికి కావాల్సిన కాల్షియం అందటం లేదు. రెండోది ఐడిల్ లైఫ్ స్టైల్. కూర్చొని సీట్లలో వెన్నుపూస నొప్పులు రావడం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బాడీకి మూవ్‌మెంట్ ఉండాలి. ఎప్పుడైతే బాడీకి మూవ్‌మెంట్ కనిపిస్తుందో బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎవరైతే ఐడిల్‌గా కూర్చుంటారో బోన్స్ వీక్ అవుతాయి. మూడో కారణం హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం. ఈ తినే జంక్ ఫుడ్ వల్ల హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ అయిపోవడం వల్ల కాల్షియం ఒంటికి పట్టదు. పైగా వీళ్ళు తీసుకునే ఫ్యాట్లు గూడా మంచి ఫ్యాట్ ఉండదు. ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అదే మంచి ఆవు నెయ్యి యేసుకొని భోంచేస్తే భోజనంలో ఉన్న కాల్షియం నెయ్యిలో కరిగి బోన్‌కి పడుతుంది. ఎందుకంటే కాల్షియం ఒంటికి పట్టాలంటే కొవ్వు సహాయం కంపల్సరీ ఉండాలి. కాబట్టి నెయ్యి మంచి ఆవు నెయ్యి తీసుకుంటే దాంతో పాటు మీరు తిన్న ఆహారంలో పాలు, పెరుగు వీటిలో వచ్చే ఏ కాల్షియం అయినా సరే ఒంటికి బాగా పడుతుంది. అబ్జర్వేషన్ అనేది ఇవాళ ప్రాబ్లమ్. అందరికీ మాల్ అబ్జర్వేషన్. ఎవ్వరికీ కూడా తిన్నది 100% ఒంటికి ఎక్కటం లేదు. 20%, 25% డిపెండ్స్ ఆన్ బాడీ కండిషన్. కాబట్టి అబ్జర్వేషన్ పెరగాలంటే దానికి కాల్షియంకి సంబంధించింది కొవ్వు పదార్థం. కొవ్వు అంటే నూనెలు తింటున్నాం కదండీ, వేపుళ్ళు తింటున్నాం కదండీ, ఇవి కాదు. ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి, లేదు ఒరిజినల్ బర్రె దగ్గర, గేదె దగ్గర తెచ్చుకున్న గేదె నెయ్యి. ఒరిజినల్. ఈ డాల్డాలు కాదు. డాల్డా మిక్సింగ్ బయట దొరికే నెయ్యిలన్నీ కూడా డాల్డాలో మిక్స్ అవుతున్నాయి. ఎద్దు కొవ్వులు ఇయన్నీ కూడా చెత్తంతా కూడా కలిపేసి రంగేసి నెయ్యని అమ్ముతున్నారు. ఒరిజినల్ తెచ్చుకోండి. ఒరిజినల్ నాటు ఆవు నెయ్యి కాల్షియం బాగా ఒంటికి పట్టిస్తుంది. కొలెస్ట్రాల్ కాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి అలవాట్లు చేసుకోవడం వల్ల బోన్స్‌కి కాల్షియం బాగా అందుతుంది. అలాగే పాలు, పెరుగు, నెయ్యి ఇవి కూడా బాగా వాడుకోండి ఆహారంలో. వీటి వల్ల కాల్షియం పెరుగుతుంది. బోన్స్ స్ట్రాంగ్‌గా తయారవుతాయి. వర్క్ చేయండి. బాడీ అంతా మూవ్‌మెంట్ అయ్యే విధంగా ఒక గంట ఏదో ఒక ఎక్సర్‌సైజ్ యోగా, స్కిప్పింగ్ లేకపోతే షటిల్ ఆడటం ఏదో ఒక ఎక్సర్‌సైజ్. మంచి మూవ్‌మెంట్స్ ఉండాలి. బాడీకి మూవ్‌మెంట్స్ బాగా ఉండాలి. ఇలాంటివి చేస్తే బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది.